శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమరనారాయణరావు. కేంద్ర ప్రభుత్వ అమృత్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 13,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన వివిధ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోనే ఈ పథకం కింద 80 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రణాళికలను రూపొందించామన్నారు. ఈ పథకంతో రాష్ట్రంలోని పట్టణాలకు కొత్త రూపు వస్తుందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 163 టిడ్కో కాలనీలలో పెండింగ్లో ఉన్న పనులను చేపట్టామని, వచ్చే ఏడాది జూన్ కల్లా వీటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాపూర్ మండలం పెంచలకోన్లోని శ్రీ పెంచల లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో 6,50,00,000 రూపాయలతో ఆధునికీకరించనున్న శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆనం మాట్లాడుతూ, జిల్లాలో CGFS పథకం కింద 58 ఆలయాల అభివృద్ధి పనులకు 118 కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేశామన్నారు. ఆలయాలను ఆధునికీకరించి ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. పర్యాటక ఆధ్యాత్మిక రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని 20 సూత్రాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ లంకా దినకర్ అన్నారు. నెల్లూరులో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం దినకర్ మాట్లాడుతూ, పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకొని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రసాద్, స్వదేశీ దర్శన్, సాస్కీ వంటి పథకాల ద్వారా పర్యాటక రంగ అభివృద్ధి కోసం నిధులు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా జిల్లాను అభివృద్ధి చేయడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 1,200 కోట్ల రూపాయల వ్యయంతో 4,554 విలేజ్ క్లినిక్లను నిర్మిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మనుబోలులో 1,65,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ విలేజ్ క్లినిక్లను తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలందరికీ సొంత ఇంటి కలను సాకారం చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటికే భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీలోని 1,429 మంది పేదలకు పట్టాలు అందించామని, ప్రస్తుతం రెండో విడతలో 134 మందికి పట్టాలు ఇచ్చామన్నారు. వచ్చే 5 ఏళ్లలో 5,000 మందికి ఇంటి పట్టాలు ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి ఉच्चतर శిక్ష అభియాన్ పథకం కింద డ్రోన్ సాంకేతికతలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ప్రత్యేక శిక్షణ ఇస్తోందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు తెలిపారు. కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థకు చెందిన నిపుణుల బృందం ఈ శిక్షణ ఇస్తోందన్నారు. విశ్వవిద్యాలయంలో శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ, డ్రోన్ ఆపరేటింగ్తో పాటు దాని మెకానిజంపై కూడా అవగాహన కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు ఈ శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నెల్లూరులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ, ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు బూత్ లెవెల్ అధికారులకు నియమించి ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఈ ప్రక్రియకు సహకరించాలని ఆయన కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమరనారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.